మనము ఒక గడియారాన్ని మనం చూస్తాం. We see a watch. ఈ గడియారంలో టిక్కు 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 అంటూ ఆగిపోతూ సాగిపోతూ ఉంటాది. In this watch, you can watch the sounds tick, tick, moving. ఇది కేవలము నిర్విరామ కృషితో చేసేటువంటి క్రియ కాదు. This is not the action which is done without any rest. దీనికి కూడాను ఒక విశ్రాంతి సమయం ఉన్నది. There is rest even in this particular process. టిక్ టిక్, ఈ రెండు టిక్కులకు మధ్య ఉన్నటువంటి యొక్క వ్యవధియే దీని యొక్క విశ్రాంతి. The interval between two ticks is the rest which it gets. కనుక ఇది కేవలము తన యొక్క సాధింపు లోపల ఈ విశ్రాంతిని కూడా మధ్యలో పొందుతూ ఉంటాయి. In this way, this watch gets and enjoys the rest in this particular process. కానీ మనసుకు విశ్రాంతి లేదు. But mind does not have rest. ఒక తలంపునకు మరొక తలంపునకు మధ్యలో ఏమాత్రం కూడా వ్యవధి ఉండదు. There is no interval between one thought and another thought. కనుక ఈ తలంపుల యొక్క దీనికి కూడాను ఒక విధమైనటువంటి క్రమం ఉండదు. There is no system or method in this particular process of thinking of. కనుకనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అల్లకల్లోలమైనటువంటి స్థితిని అనుభవిస్తుంది. Therefore, this mind is always put to agitated state. తద్వారా ఇది అయోమయమైనటువంటి స్థితిని పొందుతుంది. And through that, it gets into a state of confusion. కనుక మనము మనస్సులకు కూడాను ఒక విశ్రాంతిని అందించాలి. Therefore, we should offer rest even to mind. అసలు మానవుని యొక్క అనారోగ్యములకు మూల కారణము ఈ మానసిక విశ్రాంతి లేకపోవటమే. The reason for lack of sound health is the lack of rest for the mind. మానసిక విశ్రాంతి ఉండినా మానవుడు ఆరోగ్యమును పొందుటలో ఎట్టి సందేహము ఉండదు. If there is rest for the mind, there is no doubt whatsoever about man enjoying sound health. ఈనాడు శారీరక సంబంధమైనటువంటి యొక్క విశ్రాంతికి అనేక విధమైనటువంటి అనుకూలములు మనం చేసుకుంటున్నాం. These days, we have been making various efforts to provide all rest for the physical body. ఒక జడమైనటువంటి ఒక మిషన్కైనా ఒక విశ్రాంతి ఉన్నది. కానీ చైతన్యమైనటువంటి ఈ యొక్క మనస్తత్వానికి ఏమాత్రమూ విశ్రాంతి లేదు. Even for an inert machine, there is rest. But for this mind which is full of life, there is no rest. కనుక దీనికి విశ్రాంతిని అందించేటువంటి యొక్క క్రియకి ధ్యానము అన్నారు. That act which offers rest for the mind is described as dhyana.